హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, వైసీపీకి బాలినేని షాక్ ఇచ్చారు. నిన్న రిజైన్ చేసేసి జనసేనలోకి జాయిన్ అయిపోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి రిజిగ్నేషన్ గల కారణాలు ఏం చెప్పారు? మరి ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిపోయారా, లేకుంటే అవ్వబోతున్నారా? మరి వైసీపీ నుంచి అయితే ఇంకొంతమంది కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి లెక్కను చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఖాళీ అయిపోతున్నట్టే, ఇక్కడ వైసీపీ కూడా ఖాళీ అయిపోతుంది అనుకోవచ్చా సార్? బీఆర్ఎస్తో కంపేర్ అయితే ఇప్పుడు చేయలేం, కానీ అక్కడ వైసీపీని ఖాళీ చేయడం అనేది అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యము. కానీ అది అంత త్వరగా అయ్యేట్టుగా అయితే ఇప్పటికిప్పుడు కనిపించట్లేదు. ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు దానికి రెండు కారణాలు. ఒకటి, తెలుగుదేశంలోకి వాళ్ళని చేరితే తెలుగుదేశం కేడర్ కానీ కింది స్థాయి నాయకత్వం కానీ తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, చీరాల పోతుల సురేష్ భార్య పోతుల సునీత, ఆమె ఎమ్మెల్సీగా ఉండి వైసీపీకి రిజైన్ చేసింది. తెలుగుదేశంలో వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ అవుదాం అనుకుంది. కానీ లోకల్ కేడర్లో విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. ధర్నాలు రాస్తారోకలు చేసి పెండింగ్లో పెట్టారు. అట్లా చాలామంది వైసీపీ నుంచి వచ్చినా కూడా తెలుగుదేశంలో చేర్చుకోవడం చంద్రబాబు కష్టం. రెండోది, వైసీపీ నుంచి చేర్చుకోవాలంటే వాళ్ళకేవో పదవులు ఇవ్వాలి. పదవులు ఇస్తే ఆల్రెడీ ఇక్కడ పోటీ ఉంది. కూటమిలో బీజేపీ ఆల్రెడీ అలకలో ఉంది. జనసేన తాము 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాం, మాకు పదవులు ఏం లేవని వాళ్ళు బాధల్లో ఉన్నారు. సో ఉన్న పదవులు తక్కువ, 3 పార్టీలు పంచుకోవాలి. తెలుగుదేశంలోనే 135 సీట్లు వచ్చాయి కాబట్టి 135 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆశిస్తారు పదవులు. వాళ్ళ చుట్టూ ఉన్న నాయకులు ఆశిస్తారు. మనం చూసాం, మొన్న కూడా చెప్పుకున్నాం రఘురామకృష్ణరాజు పరిస్థితి. రఘురామకృష్ణరాజు లాంటి వాడికి దిక్కు లేదు, ఏం పదవి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకంటే తెలుగుదేశానికి ఉపయోగపడిన వైసీపీలో ఇంకెవరు లేరు. ఆయనకే ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు. సో ఇప్పుడు వీళ్ళకి ఎవరికి ఇవ్వగలడు? అందుకని అందరూ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడంటే వేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి అతి పనిగా ఫోకస్ చేసి పట్టుకు లాగగలుగుతున్నాడు. అక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఒకటి, వాళ్ళకి హామీలు ఇచ్చి ప్రలోభపరిచి తీసుకునే పరిస్థితి చంద్రబాబుకి లేదు. అలాంటి అవసరం కూడా లేదు. నిజానికి చంద్రబాబుకి అవసరం కూడా లేదు. అవసరం లేకపోయినా చేస్తాడు చంద్రబాబు. ఎందుకు చేస్తాడు? చంద్రబాబు కాదు, ఎవరైనా చేస్తారు ఆ ప్లేస్లో. ఎందుకు చేస్తారంటే, ప్రతిపక్ష పార్టీల్ని నిర్వీర్యం చేసి పొలిటికల్గా చంపేసి తాము సర్వైవ్ అవ్వాలనేది ప్రతి పొలిటికల్ పార్టీ ఇవాళ ఇండియాలో అదే పని చేస్తుంది. ఇది మోడీ దీన్ని హైట్స్కి తీసుకుపోయాడు. ప్రతిపక్ష పార్టీలను ఎలా చంపేయాలనేది మోడీ అండ్ బీజేపీ వేసినన్ని స్ట్రాటజీలు ఇప్పటివరకు చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఎవరు వేయలేదు. అన్ని రకాల ఇప్పుడు కొత్తగా వచ్చిన 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కాన్సెప్ట్ కూడా ప్రతిపక్షాలని, ముఖ్యంగా రీజనల్ పార్టీలని నేలమట్టం చేసే స్ట్రాటజీ తప్ప ఇంకొకటి కాదు. దాంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది పక్కన పెడితే అది క్లియర్గా ప్రతిపక్షాలని, ముఖ్యంగా రీజనల్ పార్టీలని కంప్లీట్గా దెబ్బతీసే స్కీమ్ అది. అది ఎవరు ఒప్పుకోరని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు చర్చకు పెట్టి దాన్ని డైవర్ట్ చేసి చేయడానికే అది తీసుకొచ్చారు. కొన్ని మన తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇలాంటి పార్టీలు వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నారు. ఎందుకు మోడీతో గొడవ ఎందుకులే అని. నిజానికి బీఆర్ఎస్ అది ఒప్పుకునింది. జగన్ గతంలో కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ నేను రెడీ అన్నాడు, చంద్రబాబు రెడీ అన్నారు. వీళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. అంటే భయపెట్టి ఒప్పించి దాన్ని తీసుకురావాలనేది మోడీ ప్లాన్. అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కూడా వైసీపీని, జగన్ని రాజకీయంగా సమాజ్ చేసేయాలనేది వీళ్ళ ప్లాన్. అందుకని వైసీపీలో ఉండే నాయకత్వాన్ని అంతా లాగాలి. అక్కడ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు, 11 రాజ్యసభ సభ్యులు, 4 ఎంపీలు, దాదాపు 40 మంది వీళ్ళు ఎమ్మెల్సీలు, అట్లా కాకుండా జడ్పీ చైర్మన్లు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పటివరకు కొంతవరకు సక్సెస్ ఏమయ్యారంటే, జడ్పీ చైర్మన్లని, ఎంపీపీలని, వీళ్ళని కింది స్థాయిలో లాక్కోవడంలో, కొన్ని రకాల కార్పొరేషన్ని కైవసం చేసుకోవడంలో వాళ్ళకి సక్సెస్ అయ్యారు. రీసెంట్గా ఏలూరు కార్పొరేషన్ కావచ్చు, కడపలో చాలామందిని లాగడం కావచ్చు, ఇలాగా అక్కడ సక్సెస్ అయ్యారు. కానీ పై స్థాయిలో నాయకులు ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో జాయిన్ అవ్వట్లేదు. దానికి ఒక కారణం బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ వాళ్ళని పై స్థాయి వాళ్ళని చేర్చుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు. కొంత టైం తర్వాత చేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పలేం. అయితే ఈ చర్చ మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే,
ఈ అధికారంలో ఉన్న పార్టీలు 2 రకాల స్ట్రాటజీలను ఉపయోగిస్తాయి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని తమ పార్టీలకు లాక్కోవడానికి. అది పాత పద్ధతే, క్యారెట్ అండ్ స్టిక్. నేను అనేకసార్లు చెప్పాను. ఒకటి భయభ్రాంతం చేయడం, 2 వాళ్ళకి ప్రలోభాలు పెట్టడం, డబ్బులో పదవో ఆస్తి ఇవ్వడం. మొదటి స్టెప్ ఏంటంటే ఎప్పుడు కూడా ఓన్లీ భయపెట్టే చేర్చుకోవడం అనేది సక్సెస్ కాదు. ప్రలోభాలు పెట్టడమే ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. కానీ అది అన్ని పదవులు ఇవ్వలేరు కాబట్టి భయపెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలని, 6 మంది ఎమ్మెల్సీలని, కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు. మిగతా వాళ్ళది కొద్దిగా పెండింగ్లో పడింది. ఎందుకంటే హైకోర్టు ఒకటి 4 వారాలు టైం ఇచ్చింది స్పీకర్కి. ఈ పదవి ఈ పార్టీలో ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన వాళ్ళని మీ చర్యలు తీసుకుంటారా, మిమ్మల్ని తీసుకోమంటారని. కాబట్టి వీళ్ళు ఆగారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు నాకు ఏ రకమైన పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము కాంగ్రెస్లోకి వస్తున్నామని రాయబారాలు పంపిస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు? మా మీద కేసులు తీసేయండి చాలు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నాడు. కాబట్టి ఆ కేసులు తీసేస్తే చాలరా బాబు, మేము వచ్చేస్తాము అని అడుగుతున్నారు. అలాగా రేపొద్దున వైసీపీలో కూడా కేసులు పెట్టి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసి అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళే మాకేమీ పదవులు ఇవ్వకండి, ఏమీ డబ్బులు ఇవ్వకండి, మా కేసులు తీసేసి మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకుంటే చాలు, మేము వచ్చేస్తాం అనే వాళ్ళు వైసీపీలో పెరుగుతారు ఖచ్చితంగా. ఓకే. గతంలో జగన్ కూడా ఇదే స్ట్రాటజీ ఉపయోగించాడు. మామూలుగా రాయలసీమ ఫ్యాక్షనిజంలో ఒక లక్షణం ఏమంటే తమ ప్రత్యర్థుల్ని వేధించడంలో చంపడం ఒకటి, వాళ్ళని గాయపరచడం ఒకటి అయితే, రెండవది ఆర్థికంగా దెబ్బతీయడం. అందుకని మనకు అనంతపూరు, ఈ కర్నూలు ఈ జిల్లాల్లో చూస్తే ఈ తోటల్ని నరికేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుందన్నమాట. ఒక 5,000 చెట్లు 10,000 చెట్లు ఉంటాయి, బత్తాయి, చీని ఇట్లాంటి చెట్లు, వాటిని నరికేస్తారు వీళ్ళు. అట్లాగే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు. అంటే ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా అతని బలాన్ని కట్ చేయొచ్చు అనేది ఎప్పటి నుంచో వస్తున్న స్ట్రాటజీ. రాజుల కాలం నుంచి కూడా వస్తుంది ఈ స్ట్రాటజీ. సో దాన్ని అక్కడ బలంగా అప్లై చేస్తారు. అదే పని పొలిటికల్ పార్టీలు కూడా చేస్తాయి. సో ఇప్పుడు చంద్రబాబు వ్యూహం అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా అమలు చేయట్లేదు. ఎందుకంటే నామినేషన్లు ఇవన్నీ అయిపోయే వరకు చంద్రబాబు కొంత కామ్గా ఉండదలుచుకున్నాడు. లేకపోతే తన కూటమిలో ఇబ్బందులు ఆయనకి స్టార్ట్ అవుతాయి. అందుకని వెయిట్ చేస్తున్నారు. సో అయితే ఈ బాలినేని కేసు డిఫరెంట్. బాలినేని మనం ఇదే కాదు, గతంలో అధికారంలో ఉన్నప్పుడే అనేకసార్లు బాలినేని రాజీనామా అనేది ప్రతి ఎవ్రీ వీక్ వచ్చేది ఈయన గురించి. ఈయన నిజానికి ఆ లెటర్లో నేను చదివాను. ఆ లెటర్లో ఏముందంటే కొన్ని కారణాల వల్ల నేను వైసీపీకి రిజైన్ చేస్తున్నాను, రాజకీయాలు వేరు, బంధుత్వం వేరు, బంధుత్వం వైసీపీతో నాకు బంధుత్వం ఉన్నప్పటికీ తప్పుడు రాజకీయ నిర్ణయాలు నేను గతంలో కూడా గట్టిగానే వ్యతిరేకించాను, ఇట్లాంటివి రాసుకుంటూ వచ్చాడు. క్లియర్గా దాంట్లో ఎందుకు వెళ్ళిపోతున్నానని చెప్పలేదు. ఒక పదం ఆడింది, ఒక వాక్యం ఏంటంటే తప్పుడు రాజకీయ నిర్ణయాలు అన్నాడు. అది కూడా ఇప్పుడేని కాదు, గతంలో గురించే ఎక్కువ మాట్లాడాడు. సో ఆయన ఇంకోటి ఏంటంటే ప్రగతి ఎవరు చేసినా నేను ఇది చేస్తున్నాను, అది కామెడీగా ఉంది. ఇప్పుడు ఈ 100 రోజుల్లో ఏం ప్రగతి చేశారు వీళ్ళిద్దరు కలిసి? చంద్రబాబు, మన లోకేష్ లేకపోతే పవన్ ముగ్గురు కలిసి ఏం చేశారు? ఈ మనకు తెలియదు ఏమన్నా ఆయన కనబడిందా? ఆయనకి ఏమన్నా భూతద్దం లాంటిది ఏమన్నా ఉందా? అంత మైన్యూట్గా చూస్తున్నాడా? ఉంటే మరి చెప్పాలి కదా, పలాని చేశారు వీళ్ళు, ఇది నచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పాలి కదా. అదేం చెప్పలే. అది కూడా వేగ్గా ఒక సెంటెన్స్ రాశాడు. క్లియర్గా ఏంటంటే ఆయనకు జగన్కి మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఆ గొడవల్లో నిజానికి ఆయన వల్ల ఒంగోలు జిల్లాలో నష్టం ఉందనే తప్ప వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. అమ్మయ్య, ప్రకాశం జిల్లాకి ఒక శని వదిలింది, ఒక దరిద్రం వదిలిందని వాళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారు. ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. ఈయన వాసు ఉంటారు, అక్కడ వాసు వల్లనే వైసీపీకి నష్టం అనేది ప్రకాశం జిల్లాలో ఏ వ్యక్తి కనబడినా ఎప్పటి నుంచో అదే చెప్తున్నారు. సో ఈయన బంధువు కాబట్టి కొంత జగన్ సహించి ఉండొచ్చు. బంధుత్వం వల్లనే ఈయన కాంగ్రెస్లో కానీ ఇక్కడ కానీ 2 సార్లు మినిస్టర్గా ఉండగలిగాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండగలిగాడు తప్ప ఈయనకంటూ సొంతంగా అక్కడ ఏమీ ఇది లేదు. అందుకని జగన్ కూడా లైట్ తీసుకున్నాడు. అప్పటికి రాయబారాలు పంపించాడు. ఇక్కడ కూడా హైదరాబాద్లో విడదల రజని కూడా మధ్య వచ్చి మాట్లాడిపోయింది. అయినా కూడా ఆయన వెళ్ళిపోయాడు. పోనీ ఇప్పుడు ఆయన ఎక్కడ చేరుతున్నాడు? జనసేనలో చేరుతున్నాడు. ఆల్రెడీ నాగబాబుతో మాట్లాడినాయి, పవన్ కళ్యాణ్తో రేపు మాపు కలవబోతున్నాడు.
ఆల్రెడీ ఆయన అనుచరులే అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అనుచరులే పోస్ట్ పెట్టుతున్నారు. బాబు పోయి పవన్ కళ్యాణ్తో చేరుతున్నావు, అతను నెక్స్ట్ టైం నుంచి నీకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మంగళగిరిలో ఆఫీస్కి పోతే కూర్చోన్నా అనేవాడు కూడా ఎవడు నీకు కనబడ్డు. అక్కడ నిన్ను అసలు ఎవడు కేర్ చేయడు. అట్లాంటి దాంట్లోకి నువ్వెందుకు పోతున్నావు? పోయేదేదో కాంగ్రెస్లో ఉంటేనా నీకు కొంత ఇంపార్టెంట్ లీడర్గా గుర్తింపు ఉండేది. ఎందుకంటే కాంగ్రెసే నీకు ఒకప్పుడు లైఫ్ ఇచ్చింది. అట్లన్నా పోకుండా పోయి జనసేనలో ఎందుకు చేరుతున్నావు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈయన పోవడం వల్ల ఇప్పటికిప్పుడు జగన్కి కొంపలేం మునిగిపోయే అవకాశాలు లేవు. బట్ ఖచ్చితంగా వైసీపీ దెబ్బ తింటుంది, నో డౌట్. ఎందుకంటే అధికార పక్షం